అది సురులి. ఏంటి? సురులి. అబ్బా, మీరు పలుకుతుంటే అది ఆల్మోస్ట్ బూత్ లాగానే ఉంది. అసలు నేను బూత్ అంటున్నాను, సురులి అంటున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. ఈరోజు నేను ఒక సినిమా రివ్యూ గురించి మాట్లాడబోతున్నాను. అదే మన జగమే తంత్రం. ఈ సినిమా రివ్యూ గురించి ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు మనం జగమే తంత్రం సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆ ఫిల్మ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గురించి చెప్పాలి. కార్తిక్ సుబ్బరాజు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ పిజ్జా నుంచి రీసెంట్గా వచ్చిన పేట వరకు అన్ని ఫిల్మ్స్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ తను ఇచ్చే ట్విస్ట్లు అండ్ అగైన్ ఆ స్క్రీన్ ప్లే క్యారింగ్ ఓవర్ చాలా బాగుంటుంది. అండ్ తన ఫిల్మ్స్లో ఎక్కడో తెలియని ఒక డార్క్ కామెడీ కూడా ఉంటుంది, విచ్ విల్ బి రియలీ ఇంప్రెసింగ్ ది పీపుల్. కార్తిక్ సుబ్బరాజు అండ్ ధనుష్ కాంబో అనగానే ఒక తెలియని ఎక్స్పెక్టేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్ కానీ, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ చూస్తే దట్ వుడ్ బి అ బెస్ట్ యాక్షన్ ఫిలిం. కార్తిక్ సుబ్బరాజు ఒక మంచి ప్లాట్తో వచ్చాడు, ఒక పాయింట్తో వచ్చాడు. ధనుష్తో ఒక మంచి యాక్షన్ ఫిలిం, అది కూడా ఒక తమిళ్ గ్యాంగ్స్టర్ వెళ్ళి ఫారెన్లో తనకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. బట్ ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్తో మనం వెళ్ళి సినిమా చూస్తాం. సినిమా చూసిందానే మనకి వెంటనే అర్థమయ్యేది ట్రైలర్ చూసి మళ్ళీ మోసపోతాం. దిస్ ఈస్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ట్రైలర్లో కంప్లీట్గా ఒక యాక్షన్ ఫిలిం, దిస్ ఇస్ యాక్షన్ బేస్డ్ ఫిలిం అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అలాగే ఉంటుంది ట్రైలర్ చూసి కనుక మనం సినిమా చూస్తే కంప్లీట్గా విల్ బి డిసప్పాయింటెడ్. ఇది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం అయితే కాదు. దెర్ ఈజ్ అ మెసేజ్ ఇన్ దిస్ ఫిలిం విచ్ విల్ బి రివీల్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్. అప్పటి వరకు ఏదో అవుతుంది అనుకుంటాం, ఏదో అవుతుంది. అసలు ఏం సినిమా చూస్తున్నాం అనుకుంటాం, ఏదో సినిమా చూస్తాం. అసలు ఎందుకు ఇదంతా ఉంది, ఈ ప్లాట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే నా ఒపీనియన్ ప్రకారం కార్తిక్ సుబ్బరాజు ఒక యాక్షన్ ఫిల్మ్గా కనుక దీన్ని తీసుకొని ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే సెకండ్ హాఫ్లో ఆ రివీలింగ్ పాయింట్ దగ్గర నుంచి స్టోరీ కంప్లీట్గా బ్లాండ్ అయిపోయింది. అసలు రివీల్ అయిపోతుంది, ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేస్తానంటే నేను ఎటువంటి పాయింట్స్ కానీ ప్లాట్స్ కానీ రివీల్ చేయను. జస్ట్ ఒక అవుట్లైన్లో అసలు ఏం జరగబోతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సినిమా బ్రిటన్లో ఇద్దరు గ్యాంగ్స్టర్స్, దట్ ఈస్ జేమ్స్ ప్రూట్ అండ్ శివదాస్ అనే ఒక తమిళ్ గ్యాంగ్స్టర్స్ మధ్యన ఒక చిన్న వార్ జరుగుతుంది. స్ప్రూట్కి ఇంకొంచెం బ్యాకప్ కావాలి, శివదాస్ తనని మించిపోతున్నాడు అనే టైంలో వాళ్ళకి ఒక అవసరం వస్తుంది. దట్స్ ద రీజన్ వెన్ ధనుష్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ మదురై టు బ్రిటన్. తాను తర్వాత ఏం చేస్తాడు, ఇద్దరు గ్యాంగ్స్టర్స్ని ఎలా ఉంటుంది, తర్వాత సినిమా ఏంటి, అసలు అదంతా చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా నడుస్తుంది. అండ్ కట్ ఇంటర్వెల్లో ఒక బ్యాంక్, సూపర్ బ్యాంక్. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఫస్ట్ 10 minutes హాఫ్, సెకండ్ హాఫ్ విల్ బీ గుడ్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది డెవలప్ అవుతుంది, ఇంకేదో జరగబోతుంది అని అనుకుంటాం. దాని తర్వాత వస్తుందమ్మా ట్విస్ట్. ఇప్పటిదాకా ఒక సినిమా చూస్తున్నాం, గ్యాంగ్స్టర్ సినిమా చూస్తున్నాం, యాక్షన్ ఫిలిం చూస్తున్నాం అంటాం. వన్స్ దట్ ట్విస్ట్ రివీలు వీళ్ళు ఫీల్ వాటు అసలు ఏం చూస్తున్నాం, ఇప్పటిదాకా ఏం చూసాం. ఓకే, ట్విస్ట్ రివీలింగ్ నైస్. దాని తర్వాత లాగింగ్, ఆ లాగడం మామూలుగా లాగలేదు, లాగితే నెక్స్ట్ మనం తంతాం అనే రేంజ్లో లాగారు. ఇంకొంచెం లాగుంటే కనుక సినిమా ఖచ్చితంగా చూడకుండా వెళ్ళిపోతాం. చాలా 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 లాగ్ చేశారు సెకండ్ హాఫ్లో. ఆ ఫస్ట్ 10 minutes అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంక లాస్ట్ వచ్చే క్లైమాక్స్ ఒక 15 minutes తప్ప మిగతా అంతా అసలు మనం ఏం సినిమా చూస్తున్నాం, అసలు ఎందుకు ఇది ఇంకెప్పుడు అయిపోద్ది, అసలు ఈ ప్లాన్ ఏంటి. వన్స్ ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేయగానే, అసలు ట్విస్ట్ అని కూడా కాదు, స్టోరీలో ప్లాట్ పాయింట్ ఆర్ఎల్స్ అసలు ఆ స్టోరీ దేని గురించి చెప్పబోతున్నాము అనేది ఆ సెకండ్ హాఫ్లో 10 minutes 15 minutes ఒక స్టార్ట్ అవుతుంది. ఆ రివీల్ అయిన తర్వాత స్టోరీ కంప్లీట్గా కంప్లీట్లీ అసలు ఈజీగా అర్థమైపోతుంది, ప్రిడిక్టబుల్ అయిపోద్ది. అసలు అప్పుడు ఇంకా ధనుష్ ఏం చేస్తాడు, ఎలా ఎదుర్కొంటాడు, ప్రిడిక్టబుల్, కంప్లీట్లీ ఓకేగా అనిపిస్తుంది. అబ్బా ఇంకేంటి, నెక్స్ట్ ఏంటి, ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవ్ ఉంటుందా, కార్తిక్ సుబ్బరాజు ఏమన్నా మళ్ళీ వేరే ట్రై చేస్తాడా, నథింగ్. కంప్లీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతారు. అసలు ఏమి ట్విస్ట్లు ఉండవు, ఎలాగుండదు. కానీ కాకపోతే ఎండింగ్లో నార్మల్ న్యాచురల్ ఎండ్ కాకుండా కొంచెం ఒక డిఫరెంట్ కైండ్లో ట్రై చేశారు, విచ్ ఇస్ అ మెసేజ్ గివింగ్. ఓకే, బట్ అవుట్ అండ్ అవుట్ స్టోరీగా ఇది మనం యాక్షన్ ఫిలిం ఆర్ఎల్స్ గ్యాంగ్స్టర్ ఫిలిం ఆర్ఎల్స్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో మనం చూస్తున్న కైండ్లో అయితే ఖచ్చితంగా ఉండదు. వన్స్ ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత ఆర్ఎల్స్ ట్విస్ట్ అని చెప్తున్నాను బై మిస్టేక్. కార్తిక్ సుబ్బరాజు మీద ఎక్కువ నాకున్న ఇంప్రెషన్ వల్ల ట్విస్ట్ అని చెప్తున్నానేమో, బట్ అది ట్విస్ట్ కాదు, ప్లాట్ అనేది రివీల్ అవుతుంది సెకండ్ హాఫ్లో. ఆ ప్లాట్ రివీల్ అవ్వంగానే స్టోరీ కంప్లీట్గా అర్థమైపోద్ది. ఓహో, ఈ సినిమా వీళ్ళు తీయాలనుకున్నారా, దానికి ముందు ఇంత యాక్షన్ సినిమా ఎందుకు పెట్టారు,
ఇంత యాక్షన్ సినిమా పెట్టినప్పుడు ఈ స్టోరీ బికాస్ ఆ రెండు డిఫరెంట్ థీమ్స్, యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది అండ్ వాళ్ళు రివీల్ చేసే ప్లాట్ ఉంటుంది. ఈ రెండు అనేది కంప్లీట్గా డిఫరెంట్ థీమ్స్. ఈ రెండు థీమ్స్ని మిక్స్ చేసినప్పుడు కనీసం మనకు స్టార్టింగ్ నుంచి మనం ఈ సినిమా చూస్తున్నాము, ఈ సినిమా ఇలాంటి ప్లాట్తో చూడబోతున్నాము అని మనకు అర్థమై ఉన్నా అది చూడంగానే ఓహో ఇలా ఉందా అని అనుకుంటాం. బట్ వన్స్ అది రివీల్ అయిపోయిన తర్వాత ఇట్స్ నాట్ దట్ వాట్ వి ఎక్స్పెక్ట్. ఎందుకంటే దాని తర్వాత చెప్తున్నాను కదా, స్టోరీ కంప్లీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అయిపోద్ది. సో ఆ ట్రిక్ రెండు థీమ్స్ని మిక్స్ చేయడంలో ఎక్కడో కార్తిక్ సుబ్బరాజు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ నుంచే స్క్రీన్ ప్లేతో ఏదన్నా ఇంట్రెస్టింగ్గా చేంజ్ చేసుకుంటూ, బికాస్ ధనుష్ ఫస్ట్ హాఫ్లో చాలా ఎనర్జెటిక్గా అసలు విలన్తో నువ్వైతే నాకేంటి నేను చూసుకుంటా కదా అనే రేంజ్లో స్టార్ట్ అవుతుంది తన క్యారెక్టర్. అది స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ వచ్చి ఆ ప్లాట్ రివీల్ అయ్యేంత వరకు ధనుష్ ఎక్సలెంట్గా తన స్వాగ్తో, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఏం కాదు, బట్ ధనుష్ ఇట్లాంటి రోల్స్ చాలా ఆల్రెడీ చేసి ఉన్నాడు. అండ్ ఈ రోల్ తనకి పెద్దగా ఛాలెంజింగ్ చేసేది ఉండదు. బట్ ఆ లుక్ కానీ, ఆ మిస్టాచ్ లుక్ ఆర్ ఎల్స్ తన స్వాగీ డైలాగ్స్ కానీ, తన గ్రే కామెడీతో కొంచెం పంచలేసే విధంగా బాగుంది. ఆ ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. మధ్యలో ఒక సీన్ ఉంటుంది విత్ శివదాస్ ధనుష్ మధ్యలో ఒక సీన్ జరుగుతుంది, ఒక 15 minutes ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్లో 360 degree షాట్ ఒకటి ఉంటుంది, ఒక 5 times రివాల్వ్ చేస్తారు. అసలు ఏం జరుగుతుంది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అక్కడ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే పెట్టాడు అని అనుకుంటాం, బట్ కంప్లీట్గా అది మళ్ళీ రివర్స్ అవుద్ది. ఆ రివర్స్ అయిన పాయింట్ తర్వాత మళ్ళీ స్టోరీ ఇంకేమైనా రివర్స్ చేస్తారనుకుంటాం, అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్ అయిపోద్ది. సో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని అన్ఇంట్రెస్టింగ్గా తయారు చేసి అన్ఇంట్రెస్టింగ్ పాయింట్ని ఇంట్రెస్టింగ్గా చూపించడంలో కార్తిక్ సుబ్బరాజు ఎక్కడో కొంచెం అటు ఇటు అయిపోయాడు అని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు మనం పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ధనుష్కి ఇది కొంచెం చాలా సింపుల్ రోల్ అనే చెప్పాలి. బట్ తన లుక్ కానీ తన స్వాగ్ కానీ చాలా అసలు మనల్ని అట్రాక్ట్ చేసేది ఓన్లీ ధనుష్ ఈ సినిమాలో. దాని తర్వాత విలన్గా యాక్ట్ చేసిన జేమ్స్ స్ప్రూట్ అని ఉంటాడు, అతను కూడా చాలా బాగా చేశాడు. తనకి ఇచ్చే డైలాగ్స్ కొన్ని మనం కొంచెం స్టార్టింగ్లో నేను చెప్పాను, ఆ సుర్లి డైలాగ్ కొంచెం అబ్నార్మల్గా నాకు కొంచెం బూతులాగా వినిపించింది. ఒకవేళ కనుక మీకు కూడా అలాగే వినిపించింది అని చెప్పి కనీసం కమెంట్ చేయండి. బికాజ్ నాకే నా డౌట్, మీకు కూడా ఆ డౌట్ ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. సో కొన్ని ఆ విధంగా ఉన్నాయి. అండ్ హీరోయిన్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి ఐశ్వర్య బాగానే చేస్తుంది, ఓకే అనుకుంటాను. వన్స్ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఓ యువర్ దట్ ఐ థాట్ డిఫరెంట్. బట్ తను కూడా పెద్దగా ఏమీ అంత యాక్టింగ్ ఓరియంటెడ్ ఏం లేదు, బట్ స్టిల్ ఓకే పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ ఇంకా ఈ సినిమాలో నన్ను అడిగితే ఈ సినిమా హీరో ధనుష్ కంటే కూడా ఈ సినిమాలో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ శివదాస్ క్యారెక్టర్కి ఒక రివీలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ రివీల్ చేశాక అస్సలు మనకి వేరే ఫీల్ వస్తుంది. ఓకే, ఈ సినిమాకి నా దృష్టిలో ధనుష్ కంటే శివదాస్ నాకు హీరోగా అనిపించాడు. శివదాస్ పాత్రలో నటించిన జోజో జార్జ్ కూడా చాలా బాగా చేశాడు. తను ఉన్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్గా తనకు చుట్టూ ఉన్న సీన్స్ కానీ తన ధనుష్తో చేసే కన్ఫ్రంటేషన్ సీన్ చాలా బాగుంటుంది. అండ్ చూసినంత మటుకు వీళ్ళైతే పర్లేదు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వైజ్ బాగా రాసుకున్నారు. అండ్ ఇంగ్లీష్ డైలాగ్స్ కూడా మనకి పీటర్ స్ప్రూట్తో చెప్పించినప్పుడు కూడా మంచిగానే అర్థమైనాయి. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఆ 360 degree షాట్. దట్ వాస్ ఎక్సలెంట్. అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏం చూపిస్తారు, ఎలా రివీల్ చేస్తారు అనే పాయింట్ ఆ 360 degree షాట్లో చాలా బాగా చూపించారు. అండ్ దట్ ఈస్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఆ పాయింట్. కలర్స్ అనేది సినిమాలో కొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి, కొంచెం సాచురేటెడ్ కలర్స్ ఉంటాయి, కొన్ని థీమ్ కైండ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో బాగుంది సినిమా. కలర్స్ వైజ్ చూసుకున్న సినిమాటోగ్రఫీ వైజ్ చాలా బాగుంది. వర్డిక్ట్ 1 lineలో చెప్పాలంటే ఈ సినిమా నాకు ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ కబాలి, కాలా, పేట 3 సినిమాల్ని మిక్స్ చేసి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ని తను తీసుకొచ్చి పెట్టి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఒక మెసేజ్ డెలివర్ చేయాలని అనుకొని కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. Because it's not an out and out action film, it's not out and out gangster film, it's not out and out message oriented film. 3 పాయింట్లని కలిపి పులిహోర చేసి మన ముందు పడేశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో సినిమా చూసి ఐ వాజ్ బిట్ డిసప్పాయింటెడ్. అండ్ లెట్స్ హోప్ కార్తిక్ సుబ్బరాజు అండ్ ధనుష్ మళ్ళీ ఒకవేళ కాంబో అనుకుంటే బాగా హిట్ అవ్వాలి, సూపర్ కాంబోతో రావాలని మళ్ళీ అనుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ చుట్టుపక్కల కూడా ఇలా వీడియో షేర్ చేయండి, స్టోరీలు పెట్టండి, కనీసం వీడియోలు వాట్సాప్లో షేర్ చేయండి. సో దట్ నా ఛానల్ ఇంకొంచెం రీచ్ అనేది వస్తుంది. మీ హెల్ప్తోనే నా ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేసుకోగలను. సైనింగ్ ఆఫ్, శుభజూక్.